హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్స్ మనం ఐపీఓస్ గనుక మనం చూసుకున్నట్లయితే 3/2 అనేది మనకి నెగెటివ్ రిటర్న్స్ వచ్చినాయి. రీజన్ ఏమేమి ఉండిద్ది? సో, ఒకసారి దాని డేటా ఒకసారి మాకు చెప్తారా సార్? ఫైనాన్షియల్ ఇయర్ నిన్నటికి అయిపోయింది మొన్న 31కి. సో, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో చూసుకుంటే 2026 ఎండ్ అయిన ఫైనాన్షియల్ ఇయర్‌లో 112 మెయిన్ బోర్డ్ ఐపీఓస్ వచ్చాయి. వన్ ఆఫ్ ద రికార్డ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ మెయిన్ బోర్డ్ ఐపీఓస్ రీసెంట్‌గా తీసుకుంటే 112 ఒకే ఈ సంవత్సరం లిస్ట్ అయ్యాయి. అందులో నియర్లీ 1,79,000 కోట్లు రేజ్ చేశారు ఐపీఓల ద్వారా. సో, చేస్తే ఇప్పుడు అనాలిసిస్ చూస్తే మాత్రం ప్రతి 3 కంపెనీల్లో 2 కంపెనీలు నష్టాలకి గురయ్యాయి ఐపీఓలో. సో, ఈ లెక్కన ఎవరైతే 1,79,000 కోట్లు పోసినప్పుడు నియర్లీ 2/3 ఆఫ్ మనీ లాసుల్లో ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాసుల్లో ఉన్నారు ఆర్ లాసుల్లోకి వెళ్ళిపోయారు. సో, ఇక్కడ ఏంటంటే మనం ఇంకోటి చూసుకుంటే కూడా యావరేజ్ లిస్టింగ్ గెయిన్ మొత్తం అన్ని కంపెనీ పాజిటివ్ ఉన్నాయి చూసుకుంటే కూడా వాజ్ ఓన్లీ 8%. ఇది యావరేజ్ గెయిన్ అన్ని కంపెనీస్ లిస్ట్ పాజిటివ్గా ఉన్న వాటివి. అదే అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో 2025కి క్లోజ్ అయిన అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో 30% ఉంది. ఓకే. అంటే లిస్ట్ అయిన పాజిటివ్ అవ్వడం కూడా 30% గెయిన్స్. బట్ ఈ ఇయర్లో పాజిటివ్ అయిన లిస్ట్ 1 out of 3 పాజిటివ్గా ఉండింది. వాటి యావరేజ్ కూడా ఓన్లీ 8%. సో, నంబర్ పెరిగినా కానీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రం డబ్బులు రాలేదు. ఇంతవరకు ఐపీఓ మీద ఉన్న ఫ్రెంజీ, అదే ఐపీఓ అంటే పక్కా షూర్ షాట్ డబ్బులు వస్తాయనే నమ్మకంది మాత్రం ఈ సంవత్సరంలో కొంచెం కళ్ళు తెరుచుకున్నాయని అనుకుంటున్నాను ఐపీఓ ఇన్వెస్టర్స్కి. అదైతే జరిగింది. ఇందులో కూడా చూసుకుంటే ఏంటంటే టాప్ మంచి ఇచ్చిన రిటర్న్స్ ఇచ్చింది మాత్రం అప్పుడు మాత్రం ఎస్పెషల్లీ ఐపీఓ టైంలో. సో, చూసుకుంటే భారత్ కుకింగ్ కోల్ కానీ నియర్లీ 76% లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. ఇది నేను లిస్టింగ్ గెయిన్స్ గురించి మాట్లాడుతున్నాను. సో, ఇంకొకటి హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇట్స్ ఇన్విట్, ఇది కూడా ఒక 72% ఇచ్చింది. అట్లాగే మనం అర్బన్ కంపెనీ, అది కూడా బికాజ్ అది ఒక పాపులర్ అందరికీ తెలిసిన బ్రాండ్ కాబట్టి అది కూడా ఒక 62% ప్రీమియం డెబ్యూ అయింది. తర్వాత పడిపోయింది, అది వేరే విషయం. బట్ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసే వాళ్ళకు మాత్రం ఈ మూడే మీనింగ్ఫుల్ అబోవ్ 50% లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ తక్కువగా లిస్టింగ్ గెయిన్స్ కానీ ఆ తర్వాత నష్టాలకు గురి చేశాయి. బిగ్గెస్ట్ వెల్త్ డిస్ట్రాయర్స్, ఇవి ఓన్లీ చేసిన పాజిటివ్ చెప్తే డిస్ట్రాయర్స్ మాత్రం గ్లాటిస్ అనే కంపెనీ, ఇది -76% ఫ్రమ్ ఇష్యూ ప్రైస్ నుంచి పడిపోయింది ఇప్పుడు. అట్లాగే విఎంఎస్ టీఎంటీ స్టీల్ కంపెనీ, ఇది కూడా 65% పడిపోయింది లిస్టింగ్ ప్రైస్ నుంచి. అట్లాగే కొన్ని ఇన్ఫ్రా కంపెనీస్ కానీ మంగళ్ ఎలక్ట్రికల్ అని, అది కూడా ఒక 55-60% పడిపోయింది. సో, ఎన్నో కంపెనీస్ మన ఆశలో పెట్టుకొని ఐపీఓలో లిస్ట్ దొరికాయంటే, స్టాక్స్ దొరికాయంటే మంచి ప్రైస్ వస్తుందనే ఆశ మాత్రం ఈసారి పోయింది. ఐపీఓలో ఉండే రిస్క్ ఏంటో అందరికీ తెలిసిందనమాట. సో, ఈ లెక్కను చూస్తే ఎందుకు పోయాయి అనేది మరీ ఇంపార్టెంట్. డబ్బులు పొడగొట్టుకున్నాం అనేది కాదు ఇంపార్టెంట్, అసలు ఎందుకు పొడగొట్టుకున్నాం, వాట్ ఈస్ ద రీజన్ అది తెలిస్తే ఏంటంటే 2027లో మీరు అడిగారు ఈ సంవత్సరం ఏం చేయాలనేది అనుకుంటే ఈ తప్పులు తెలుసుకుంటే మోర్ ఆర్ లెస్ అవాయిడ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనం చూసింది కామన్ థింగ్, అగ్రెసివ్ వాల్యుయేషన్స్. మోస్ట్ ఆఫ్ ద ఐపీఓస్ ఏంటంటే ఫేర్ వాల్యుయేషన్తో రావట్లేదు. లాస్ట్ 2 quarters డేటా నంబర్స్ ఎక్కువైపోయి పియర్స్ కన్నా ఎక్కువ వాల్యుయేషన్తో వస్తూ ఉన్నాయి లిస్టింగ్కి. ఎనీహౌ మనుషులు సబ్స్క్రైబ్ చేసుకుంటారులే ఇన్వెస్టర్ కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో బుక్ బిల్డింగ్ ప్రాసెస్లో కూడా ప్రైస్ పెంచేసుకొని తీసుకొని వస్తూ ఉన్నారు, విచ్ ఇస్ డేంజరస్. అగ్రెసివ్ వాల్యుయేషన్స్ వాళ్ళు ఓన్లీ ఇండియన్ లిస్టెడ్ కంపెనీస్ చూస్తూ ఉన్నారు, కానీ ఇట్స్ టైమ్ హ్యాస్ కమ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సిమిలర్ కంపెనీస్ వేరే కంట్రీలో ఏ లిస్టింగ్, ఏ ప్రైస్, ఏ వాల్యుయేషన్, ఏ మల్టిపుల్స్ వస్తున్నాయో చూడాల్సిన పరిస్థితి తొందరలో రాబోతోంది. మన పిఈ ఆల్రెడీ ఎక్కువగా ఉంది. వేరే కంట్రీస్ పిఈ <10 ఉంటే మన దగ్గర 18, 20, 22, 23, కొన్ని సెక్టర్స్లో 25, 35, 45 కూడా ఉన్నాయి. సో, అంత అంటే 45 సంవత్సరాల అర్నింగ్స్ తీసుకొని నువ్వు ప్రైజింగ్ చేయడం అనేది అన్రియలిస్టిక్ అయిపోయింది. సో, మనం రియలిస్టిక్ అంటే 5 10 అంటే మేక్ సెన్స్. మేబీ ఫ్యూచర్లో వాల్యుయేషన్స్ తక్కువ ఉన్న స్టాక్స్లో కంపల్సరీ 26లో 27లో ఎంటర్ అవ్వచ్చు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. దెన్ ఇంకొక కారణం లాస్ట్ ఇయర్ వాజ్ మేజర్ థింగ్ వాజ్ ఎఫ్ఐఐస్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం వల్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. వాళ్ళు కూడా కొన్ని మంచి సాలిడ్ ఐపీఓల తప్ప ఎక్కువ మాటికి వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు. సో, దానివల్ల కూడా వాల్యుయేషన్స్ అనుకున్నట్టు రాలేదు, లిస్టింగ్ గెయిన్స్ కూడా అనుకున్నట్టు రాలేదు. థర్డ్ వచ్చేసి నేను చెప్పినట్టు హయ్యెస్ట్ 112 లిస్టింగ్కి వచ్చాయి. అంటే సప్లై ఆఫ్ ఐపీఓస్ ఎక్కువగా ఉండింది, సప్లై గ్లట్, ఓవర్ సప్లై అనమాట. టూ మచ్ ఐపీఓస్ రావడం కూడా వాజ్ ఏ కర్స్. సో, అదొకటి. థర్డ్ ఏంటంటే సెకండరీ మార్కెట్ వీక్ ఉండింది. మనకు తెలుసు 18 months నుంచి మార్కెట్స్ నెట్ 0 ఆర్ మైనస్లోకి వెళ్ళిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో
సెకండరీ మార్కెట్ వీక్ ఉండడం వల్ల ఐపీఓ లిస్టింగ్ గెయిన్ ఏదో బేసిక్గా అక్కడికి వచ్చినా కానీ లిస్టింగ్ గెయిన్ రాకపోయినా తర్వాత మాత్రం వాటి వాల్యూ తెలుసుకొని అన్నీ పడిపోవడం జరిగింది. సో అది లాస్ట్ ఒకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నేను ఏదైతే అగ్రెసివ్ వాల్యుయేషన్స్ ఎట్లాగో పోస్ట్ ఇష్యూ తర్వాత అర్నింగ్స్ అనేవి రియాలిటీ బయట పెట్టాయి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. ఐదర్ నంబర్స్ పడిపోయాయి, ఆర్ ప్రాఫిట్ పడిపోయింది, ఆర్ ఇన్వెంటరీ పడిపోయింది, ఆర్ ఏదో ఒక మేజర్ ఇష్యూస్ బయటపడ్డాయి అనమాట. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే నమ్మకం అయితే పోయింది ఐపీఓల మీద. సో అందుకోసమే ఇంకొకటి లాస్ట్ ఇంపార్టెంట్ కూడా ఏంటంటే లిస్టింగ్కి వచ్చేప్పుడు చూడాలంటే ఫ్రెష్ ఇష్యూ ఆఫర్ ఫర్ సేలా చూసుకోవాలి. అంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లకు ఎగ్జిట్ ఇస్తున్నారా, కొత్తగా ఇష్యూ చేస్తున్నారా? సో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లకు ఎగ్జిట్ ఇస్తున్నారంటే మాత్రం కొంచెం ఎక్కువగా ఇస్తే జాగ్రత్త పడాలి. ఎందుకని సార్? ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ బయటికి వెళ్ళిపోతున్నారు. ఇష్యూకి వస్తున్నప్పుడు వాళ్ళు ఉండాలి, వాళ్ళు యాడ్ చేయాలి అడిషనల్గా. ఫ్రెష్ ఇష్యూ చేస్తే ఆ కంపెనీ మీద నమ్మకం ఉన్నట్టు. ఓకే. అదర్వైజ్ వాళ్ళకి కావాల్సిన లాభాలు వచ్చాయి, మేము బయటికి వెళ్ళిపోతున్నాం అనే ఇండికేషన్ అనేది ఎక్కువ పోర్షన్ ఆఫ్ ఆఫర్ ఫర్ సేల్ ఉంటాయి. అలా కాదు, ఫస్ట్ రౌండ్ అర్లీ రౌండ్లో మేజర్ పెట్టారు, అందులో కొంచెం అమౌంట్ ఎగ్జిట్ అవుతున్నారంటే ఇట్ మేక్స్ సెన్స్. బట్ అట్లని చెప్పి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ మొత్తం బయటపడడం, మేజర్ పోర్షన్ ఆఫ్ ఐపీఓ అనేది ఓఎఫ్ఎస్ వాళ్ళనే అయితే మాత్రం అది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఈ సంవత్సరం మీరు ఇన్వెస్ట్ చేసేప్పుడు కంపల్సరీ నంబర్స్ లాస్ట్ 1 year కానీ 1.5 year నుంచి మంచిగా ఉంటే నమ్మకండి. ఆ కంపెనీ ఒక మల్టిపుల్ ఇయర్స్ నంబర్స్ బాగా ఉన్నాయి, ఆఫర్ ఫర్ సేల్ తక్కువగా ఉంది, వాల్యుయేషన్స్ డీసెంట్గా ఉన్నాయి, అండ్ వాళ్ళ బిజినెస్ మోడల్ సౌండ్ ఉంది. ఇవన్నీ తెలుసుకున్నాకే ఐపీఓలు అప్లై చేయండి తప్ప అదర్వైజ్ అప్లై చేస్తే మాత్రం లాస్ట్ ఇయర్ పరిస్థితి ఈ సంవత్సరం కూడా రాబోతుంది. చాలా ఐపీఓస్ పైప్ లైన్లో ఉన్నాయి, జాగ్రత్త మన వైపు నుంచి ఉండాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ సంవత్సరం కూడా ఐపీఓలో పెద్ద కష్టమేం కాదు. సో వీ కెన్ ఎర్న్ మనీ అండి. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.